హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ప్రాణాపాయశ్రతిలో ఉన్న సూర్యచేతికి మృత్యుంజయ హోమం రక్షకడుతున్న ఆనందిని అవమానిస్తున్న జీవన చెంప పగలుగొట్టి జ్యోతి దగ్గర గుండె పగలే నిజాన్ని బయటపెట్టిన పద్మమ్మ. జీవనైతే సునందని అడుగుతూ ఉంటుంది, అత్తయ్యగారు, ఆ కుట్టికి బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పవచ్చారా అంటూ అనంగానే, నా రీతిలో ఒక రేంజ్లో తనకి సమాధానం చెప్పవచ్చాను. ఇంకెప్పుడు ఆదిత్య జోలికి రావాలన్న భయపడుతుంది అంటూ సునందైతే అంటూ ఉంటుంది. ఈ మాట విన్న శశికాంతైతే కోపంగా, ఏంటి సునంద ఇదంతా? నిన్ను చూస్తూ ఉంటే ఒక్కోసారి అసలు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నాకే అర్థం కాదు. ఎందుకింత కక్ష? ఆనంది ఇంతకు ముందు చేసిన మంచి పనులన్నీ మర్చిపోయావా? ఒకే ఒక కారణం పట్టుకొని ఆనందిని అనరాని మాటలన్నీ అని అవమానించడానికి నీకు మనసెలా వచ్చింది? అసలు తను ఏం పాపం చేసిందని అంటూ శశికాంతైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో ఈ మాటలు విన్న ఆదిత్య అయితే, అంటే మమ్మీ ఇప్పుడు ఆ ఫొటోస్ తీసుకొని ఆనంది దగ్గరికి వెళ్ళిందా? అక్కడ ఆనందిని అవమానించి వచ్చిందా? ఇప్పుడు ఆనంది బాధపడుతుందేమో. నేను అనవసరంగా ఫొటోస్ ఆఫీస్లోనే దాచేసి ఉంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చిండేదే కాదు. లేకపోతే ఆనంది దగ్గర తీసుకొని ఉండకపోయినా ఈ సమస్య వచ్చిండేదే కాదు. ఈ ఫొటోస్ బయటపడ్డం వల్ల ఇప్పుడు అనవసరంగా లేనిపోని సమస్య వచ్చాయి అంటూ ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సునందైతే, ఏంటాది, నేను చేసింది నీకు తప్పుగా అనిపిస్తుందా? మీ నాన్న నన్ను నిలదీస్తున్నారు, నువ్వు కూడా అడగాలని చూస్తున్నావా? పర్వాలేదు ఆది, నేను చేసింది తప్పు అని నీకు అనిపిస్తే నా మొహం మీదే చెప్పే, నేనేమీ బాధపడను. నీ మనసులో దాచుకొని నువ్వు బాధపడద్దు అంటూ సునందైతే చెప్తూ ఉంటుంది. లేదు, నువ్వు చేసింది తప్పు అని నేననడం లేదు, కాని తనింటికి వెళ్ళి తనని అలా అనరాని మాటలన్నీ అని నువ్వు వచ్చి ఇక్కడ చెప్పడం, అలాగే తను అక్కడ బాధపడడం, ఇది మాత్రం నాకు తప్పుగానే అనిపిస్తుంది. ఇంకెప్పుడూ నువ్వు ఆనంది దగ్గరికి వెళ్లడం కాని ఈ ప్రస్తావనలు తీసుకువచ్చి తనని అనరాని మాటలన్నీ అంటూ నువ్వు నీ విలువ తగ్గించుకుంటూ ఉంటే నేను సహించలేను అంటూ ఆదిత్య అయితే చెప్పి వెళ్ళిపోతాడు. చూశావా, నీ కొడుకు నీకు ప్రాణం అంటున్నావు. ప్రతి విషయంలో వాడు నిన్ను ఎంతో సపోర్ట్ చేస్తాడు. ఈ విషయంలో వాడికి కూడా నువ్వు చేసింది తప్పుగా కనిపించింది. అంటే నువ్వు ఎంతగా పాతాళానికి జారిపోతున్నావో ఒక్కసారి ఆలోచించు. ఉండే కొద్దీ నీ వ్యక్తిత్వం, నీ మాట తీరు అన్నీ మారిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించు సునంద. అంటే ఎంతో గొప్ప ఉన్నతమైన వ్యక్తి అని, ఎంతో గొప్ప మంచి మనసున్న వ్యక్తి అని, అందరికీ ఎంతగానో సహాయం చేస్తుందని అందరూ ఎంతగానో అనుకునేవారు. కాని ఇప్పుడు ఈ విషయం గనక బయటికి వస్తే నీ కోడల్ని నీ చేతులతోనే నీ పంతం కోసం బయటికి నెట్టేశావని కాని, ప్రతి విషయంలో నువ్వు వంకపెట్టి తనని నిందిస్తున్నావని కాని బయటికి వస్తే మాత్రం నీ పరువు పోవడం ఖాయం సునంద. ఖచ్చితంగా ఆనంది ఏ పాపం చెయ్యలేదు. అలాంటి అమాయకురాల్ని నీ మాటలతో బాధపెడితే ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించి తీరవలసి వస్తుంది. అది గుర్తుపెట్టుకో అంటూ శశికాంతైతే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంతలో జీవనైతే, అత్తయ్యగారు, ఇదంతా మనకి మామూలే కదా. ఆనంది జపం చేయడం వాళ్లకి అలవాటే. మీరు వెళ్ళి తనని తిట్టారు అనేసరికి వాళ్ల కోపం టన్నులు టన్నులుగా తన్నుకు వచ్చినట్టుంది. అందుకనే లోపల మనసులో ఉన్న మాటలన్నీ బయటికి వచ్చాయి. మనం వీళ్ల మాటలకి గనక లొంగిపోతే ఎట్టి పరిస్థితిలో కూడా ముందుకు వెళ్లలేము. మీరు ఇదేదీ ఆలోచించకండి. మీరు చేసింది ముమ్మాటికి కరెక్టే. మీ కొడుకు జీవితం బాగుచేసుకోవడం కోసం మీరిలా చేశారు. దాంట్లో ఎలాంటి తప్పులేదు. మీరేమీ ఆలోచించకండి అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. ఇక జీవనం వెళ్ళిపోయిన తర్వాత సునందైతే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా నేను తప్పు చేశానా? జీవన అన్నట్టు ప్రతిదీ నా కొడుకు గురించే చేస్తున్నాను కాబట్టి నేను చేసిందాంట్లో తప్పులేదా? ఇన్ని రోజులు నేనేం చేసినా తప్పేమీ కాదు. నువ్వు ఎప్పుడూ కరెక్టుగా ఆలోచించే చేస్తావని ప్రతి విషయంలో నాకు సపోర్టుగా మాట్లాడే ఆదిత్య ఈరోజు నేను చేసిందాంట్లో తప్పుంది అని వేలెత్తి చూపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా నేను నిజంగానే తప్పు చేశానా అంటూ సునందైతే ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు సూర్య అయితే తన గురించి నలుగురు నాలుగురు రకాలుగా మాట్లాడుకోవడం, అందరూ కూడా నోటికొచ్చినట్టు తిట్టడం, ఇవన్నీ చూసి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతాడు. కుప్పకూలిపోవడంతో వెంటనే జ్యోతి అయితే అది చూసి, ఏమండి, ఏమైంది అంటూ కంగారు పడుతూ వెంటనే అంబులెన్స్కైతే ఫోన్ చేస్తుంది. వెంటనే ఇక సూర్యనైతే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఇంతలో పద్మమ్మ, సింహాద్రి ఇద్దరూ కూడా ఆనందికైతే ఫోన్ చేసి, బిడ్డా, ఇక్కడ సూర్యబాబుకి గుండెపోటొచ్చింది బిడ్డా, లాయరమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది, నువ్వు కూడా వస్తావని ఫోన్ చేశాను అంటూ సింహాద్రి అనంగానే ఆ మాటకి ఆనంది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి, నాన్నకి గుండెపోటా? అసలు ఏం జరిగింది? సడన్గా ఇలా హార్టటాక్ రావడమేంటి? ఏం జరిగిందో
అర్థం కావడం లేదే అంటూ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఇక హాస్పిటల్కైతే బయలుదేరుతుంది ఆనంది. వెంటనే ఇందుమతి అయితే జీవనకి ఫోన్ చేసి, నేను చెప్పింది చెప్పినట్టు విను, ఇక్కడ సూర్యకి హార్ట్అటాక్ వచ్చింది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు, నువ్వు కూడా వెంటనే ఇక్కడికొచ్చి నీ పర్ఫార్మెన్స్ మొదలుపెట్టు అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. వెంటనే జీవనైతే నటిస్తూ, అత్తయ్యగారు అక్కడ మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట, నేను వెళ్ళాలత్తయ్యగారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ నటించేస్తూ ఉంటుంది జీవన. అది చూసిన సునందైతే, అయ్యో సూర్యగారికి గుండెపోటు రావడమేంటి, వెంటనే వెళ్దాం పదండి అంటూ చెప్పంగానే ఆదిత్య, చైతన్య, సునంద, జీవన నలుగురూ కూడా హాస్పిటల్ దగ్గరికైతే వస్తారు. ఇంతలో జ్యోతి అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మమ్మ, సింహాద్రి అలాగే ఆనంది ముగ్గురూ కూడా హాస్పిటల్కైతే వస్తారు. ఏడుస్తున్న జ్యోతి దగ్గరికొచ్చి, అసలేం జరిగింది జ్యోతమ్మ, సూర్యబాబుకి సడన్గా గుండెపోటు రావడమేంటి అంటూ అడుగుతూ ఉండంగా, ఏం చెప్పమంటావు కుట్టి, అంతా నా దురదృష్టం, ఒకటి తర్వాత ఒకటి ఏదో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు కుట్టి, ఎందుకు ఆ దేవుడు ఇలా పరీక్షిస్తున్నాడో కూడా తెలియడం లేదు, మీ సూర్యబాబుకి ఏదైనా జరిగితే ఈ జ్యోతమ్మ కూడా లేనట్టే అంటూ అనంగానే, అయ్యో జ్యోతమ్మ, నువ్విలా మాట్లాడుతూ ఉంటే నేను సహించలేకపోతున్నాను, నువ్విలాంటి నిర్ణయాలేమీ తీసుకోవద్దు, సూర్యబాబుకి ఏమీ కాదు జ్యోతమ్మ, నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ము అంటూ ఆనంది అంటూ ఉండంగా, ఏంటే దగ్గరుండి నటించేస్తున్నావు, నువ్వేనా దేవుడివా, నువ్వు చెప్పింది చెప్పినట్టు జరిగిపోవడానికి, అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకి ఇంకా ఏమీ అర్థం కాని పరిస్థితి, అలాంటిది నీకు అర్థమైపోయిందా, బ్రతుకుతారు ఏమీ కాదు అంటూ ఓదారు చేస్తున్నావు అంటూ జీవన ఆనంగానే, జీవన ఎప్పుడేం మాట్లాడాలో నీకు అర్థం కాదా, కొంతసేపు గమ్మునుండు అంటూ ఆనంది అయితే కోపంగా అరిచేసరికి ఇక జీవనైతే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇంతలో అప్పుడే డాక్టర్ అయితే బయటికి వస్తారు. అప్పుడే ఇక ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది, డాక్టర్, మా సూర్యబాబు పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని అడిగేసరికి, మేమైతే ఏమీ చెప్పలేము, ఎందుకంటే ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, 24 గంటలు గడిస్తే తప్ప మేము ఆ ప్రమాద స్థాయి ఎంతవరకు ఉంటుందో ఏమీ చెప్పలేము అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పి వెళ్ళిపోంగానే జ్యోతి అయితే బోరుమని ఏడుస్తూ ఉంటుంది. ఆయనకేదైనా జరిగితే నేను ప్రాణాలతో బ్రతకలేను అంటూ ఏడుస్తూ ఉండంగానే, జ్యోతమ్మ, నువ్వు కంగారు పడకు జ్యోతమ్మ, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ జ్యోతినైతే తన దగ్గరికి తీసుకొని ఊదారుస్తూ ఉంటుంది ఆనంది. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న పూజారి తాత అయితే హాస్పిటల్కి వస్తాడు. ఇక ఏడుస్తున్న జ్యోతిని చూసి, అమ్మా జ్యోతమ్మ, నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా, సూర్యబాబుకి ఏమీ కాదు, అన్నిట్లకీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, ఆ శివుడు ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదన్నట్టు ఆయన ఆజ్ఞలేనిదే ఎవరు ప్రాణాలు కూడా పోవమ్మా, ఆ యముడు కూడా ఎవరు ప్రాణాలు తీసుకువెళ్లలేడు, శివయ్య ఆజ్ఞలేనిదే ఏదీ జరగదు, ఆ శివయ్య అండ మీకు ఎప్పుడూ ఉంటుంది, మీరు కంగారు పడకండమ్మా, కుట్టి నాతోపాటు ఒకసారి బయటికి రా అమ్మా అంటూ అనంగానే అప్పుడే ఆనంది అయితే పూజారి తాతతో బయటికి అయితే వెళ్తుంది. ఇంతలో ఇక పద్మమ్మ కూడా బయటికి అయితే వస్తుంది. అప్పుడే ఇక పూజారి తాతతో కుట్టి అయితే మాట్లాడుతూ ఉంటుంది. పూజారి తాత, ఏంటి పరిస్థితి ఇప్పుడు, నేనేం చెయ్యాలి పూజారి తాత, జ్యోతమ్మ అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేనసలు తట్టుకోలేకపోతున్నాను అంటూ అనంగానే, ఏంటమ్మా నువ్వే అలా మాట్లాడితే ఎలాగో చెప్పు, అక్కడ మీ అమ్మ ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటుందో చూశావు కదా, అయినా దీనికి డాక్టర్ సహాయంతో పాటు ఆ దైవ సహాయం కూడా కావాలమ్మా, నువ్వేమీ బాధపడకు, ఆ దేవుడి సహాయంతో ఖచ్చితంగా సూర్యబాబు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు అంటూ అనంగానే, ఏం చేయాలి పూజారి తాత, దానికేదైనా ఉపాయముంటే చెప్పు అంటూ ఆనంది అడుగుతూ ఉంటుంది. అమ్మా, నువ్వు గనక మృత్యుంజయ హోమం జరిపిస్తే ఖచ్చితంగా ఈ ప్రాణాపాయ నుంచి సూర్యబాబు బయటపడతాడమ్మా, ఎందుకంటే మృత్యుంజయ హోమం అనేది ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు, బంధువులు, రక్త సంబంధికులైన వాళ్లే చెయ్యాలి, అయితే భార్య, లేకపోతే కడుపున పుట్టిన పిల్లలు, లేకపోతే తల్లి తండ్రి, వీళ్లు చేస్తేనే ఆ హోమానికి ఫలితమనేది ఆ వ్యక్తికి దక్కుతుంది, కాబట్టి ఈ హోమం జరిపించాలి అంటూ అనంగానే, సరే పూజారి తాత, అన్ని ఏర్పాట్లు నువ్వు చెయ్యి, నేను హోమం జరిపిస్తాను, నా కన్న తండ్రి బ్రతకాలి, నా కన్న తల్లి కన్నీళ్లు పెడుతూ ఉంటే నేను సహించలేను పూజారి తాత, సహించలేను, వాళ్లు సంతోషంగా ఉండారనే కదా నేను అమ్మ అని పిలిస్తే జ్యోతమ్మకి ప్రాణగండము అన్నారనే కదా, చిన్నప్పటినుంచి వాళ్లే నా తల్లి తండ్రి అని తెలిసినా నేను వాళ్లకి దూరంగా ఉంటూ అనాథైన మళ్ళిని జీవనగా తీసుకువచ్చి ఆ ఇంట్లో పెట్టాను, అలాంటిది నేనింత త్యాగం చేసి ఇన్ని రోజులు ఒక అనాథగా ఇన్ని మాటలు పడినా ఆ దేవుడికి కనికరం లేకపోతే నేనెలా చూస్తూ ఊరుకుంటాను, పదా పూజారి తాత, నా శివయ్యనే నిలదీసి అడుగుతాను, చిన్నప్పటినుంచి నేనేదీ కూడా నా శివయ్యనే కోరుకోలేదు, ప్రతి విషయంలో కూడా నాకు అన్యాయం జరుగుతూ ఉన్నా ఆ శివయ్యకి ఎప్పుడు మొరపట్టుకోవడమే తప్ప ఎందుకిలా చేశావు, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావని ఎప్పుడూ కూడా ప్రశ్నించలేదు,
కాని ఇప్పుడు ప్రశ్నిస్తాను పూజారి తాత, ఇన్ని సంవత్సరాలు నేను చేసిన త్యాగం వృధాయేనా? నా తల్లిదండ్రి బ్రతకాలనే కదా నేను ఇలా త్యాగం చేసింది. మరి నా త్యాగానికి అర్థమేముంటుంది? సూర్యబాబుకి ఏదైనా జరిగితే అందుకని నా శివయ్యనే నిలదీస్తాను. పూజారి తాత పద అంటూ ఆనంది అయితే ఇక పూజారి తాతతో పాటు గుడికైతే వెళ్తుంది. ఈ మాటలన్నీ విన్న పద్మమ్మ ఒక్కసారిగా షాకైపోతుంది. ఏంటి, మా బిడ్డ జ్యోతమ్మ సూర్యబాబుల కన్న కూతురా? ఇన్ని సంవత్సరాలు ఈ విషయం తెలిసికూడా మా దగ్గర నిజాన్ని దాచిపెట్టిందా? అందుకే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అల్లాడిపోతుంది. ఈ విషయం మాకు తెలియక వాళ్ళ విషయంలో అతిగా చనువు తీసుకుంటుందని, అతిగా ముందుకు వెళ్తుందని ఎన్నోసార్లు బిడ్డను నిందించాను, అవమానించి మాట్లాడాను. ఇప్పుడర్థమైంది జ్యోతమ్మకి నా బిడ్డకి ఉన్న బంధం ఏంటో అంటూ పద్మమ్మైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక గుడిలోవైతే మృత్యుంజయ హోమమైతే జరిపిస్తుంది ఆనంది. హోమం పూర్తయిన తర్వాత ఇక ఆనంది అయితే శివయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. శివయ్య, నా కన్న తండ్రికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. నా కన్న తండ్రి ప్రాణపాయ స్థితి నుంచి బయటికి రావాలి. ఎప్పటికీ కూడా నా తల్లి తండ్రి కలిసి ఆనందంగా ఉండాలి అంటూ ఇక మొరపెట్టుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే పూజారి తాతైతే ఒక రక్షణ తీసుకువచ్చి ఆనంది చేతికైతే ఇచ్చి, అమ్మా, మృత్యుంజయ హోమం పూర్తయింది. ఈ రక్షణ తీసుకువెళ్ళి నీ తండ్రి చేతికి కడితే గనక ఎలాంటి ప్రమాదం ఉండదమ్మా. ఆ శివయ్య ఆజ్ఞ ఎప్పుడూ నీ తండ్రి మీద ఉంటుంది. ఇది నేను చెప్పడం లేదు, నీ శివయ్యే నా నోటితో పలికిస్తున్నాడు. వెళ్ళి వెంటనే ఈ రక్షని నీ తండ్రి చేతికి కట్టు అంటూ పూజారి తాతైతే రక్షనివ్వంగానే అది తీసుకున్న ఆనంది అయితే కంగారుగా హాస్పిటల్కైతే వస్తుంది. ఇక ఐసీయూలో ఉన్న సూర్య చేతికైతే రక్షణ కడుతుంది. ఇంతలో అది చూసిన జీవన, ఇందుమతి అయితే లోపలికి వస్తారు. ఏంటి, ఐసీయూలోకి వచ్చి మరీ మా నాన్న చేతికి రక్షణ కడుతున్నావు? నువ్వెవరు కట్టడానికి? కూతుర్ని నేనుండగా ఎందుకు నువ్వు మా నాన్న దగ్గరికి వచ్చావు? ఎందుకు పూజ చేస్తున్నట్టు నటిస్తూ లేనిపోని ఒక తాడు తీసుకువచ్చి చేతికి కట్టేసి నా కారణంగానే బ్రతికేశాడు అని చెప్పడానికా? అంటూ ఇక ఆనందీనైతే అవమానిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది జీవన. ఇప్పుడే పద్మమ్మైతే జీవన చంపైతే పదలగొడుతుంది. ఇక పద్మమ్మ జీవనని కొట్టేసరికి అక్కడ ఎవ్వరికీ కూడా ఏమీ అర్థంకాదు. అప్పుడే పద్మమ్మైతే జ్యోతి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించమ్మా, నీ కళ్ల ముందే నీ కన్నబిడ్డ అనుకుంటున్న ఈ జీవనని కొట్టినందుకు నీకు కోపం రావచ్చు, కాని దానికొక కారణముంది అంటూ అనంగానే, ఏంటి పద్మమ్మ నువ్వనేది? నేను బిడ్డ అనుకుంటున్న జీవనని కొట్టడం ఏంటి అంటూ అనంగానే, నీకు అసలు నిజం తెలియదు కదమ్మా, ఇప్పుడు చెప్తాను. నువ్వు కన్నబిడ్డ అనుకుంటున్న జీవన నీ బిడ్డ కాదమ్మా, నీకన్న బిడ్డ ఈ ఆనంది. మా బిడ్డ నీకన్న బిడ్డ. నీ కడుపున 9 మాసాలు మోసి పేగుబంధం తెంచుకొని బయటపడ్డ నీకన్న బిడ్డ ఈ ఆనంది అంటూ ఇక నిజాన్నైతే బయటపెరుకుంది పద్మమ్మ. ఇంతకుముందే గుడిలో మృత్యుంజయ హోమం జరిపించి నీ భర్త చేతికి ఆ రక్షణ తీసుకువచ్చి కట్టింది. తన కన్న తండ్రి కాబట్టి తండ్రి కోసం విలవిలలాడుతుంది. ఈ జీవన నీ పెంపుడు కూతురు కాబట్టి ఇక్కడ నువ్వు బాధపడుతున్నా అక్కడ తండ్రి హాస్పిటల్లో అలా ప్రాణపాయ స్థితిలో ఉన్నా తను మాత్రం బయటికి వెళ్లి హాయిగా టిఫిన్ తిని టీ తాగవచ్చింది. అది నేను చూశాను. అప్పుడే అనుకున్నాను, ఈ జీవనం ఏంటి ఇలా చేస్తుంది? తన తల్లి తండ్రి ఇంత ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇలా ప్రవర్తిస్తుంది ఏటి అనుకున్నాను. కాని నా బిడ్డ ఆ పూజారి తాతతో మాట్లాడే మాటలన్నీ విని నిజం తెలుసుకున్నానమ్మా అంటూ ఇక పద్మమైతే గుండె పగిలే నిజాన్నైతే జ్యోతి దగ్గర బయటపెడుతుంది. ఆ నిజం తెలుసుకున్న జ్యోతి అయితే అప్పుడే ఆనందిని నిలదీస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను మోసం చేశావ్? ఎందుకు నేనే కన్నతల్లినని తెలిసినా నువ్వు నిజాన్ని బయటపెట్టలేదు అంటూ అనంగానే ఇంతలో అప్పుడే పూజారి తాత అయితే వస్తాడు. అమ్మా, తను మీకోసమే ఇన్ని సంవత్సరాలు అనాథలా బ్రతికిందమ్మా. స్వామీజీ వచ్చి నువ్వు గనక నీ తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి నీ తల్లిని అమ్మా అని పిలిస్తే ప్రాణగండమని చెప్పారని చిన్న వయసునుంచి మీకి దగ్గరవ్వాలి అన్నా మీ దగ్గరికి రాకుండా అనాథైన ఈ మల్లీని తీసుకువచ్చి నీ కూతురుగా పరిచయం చేసింది. నువ్వు నీ కూతురు లేకపోతే ఎక్కడా బ్రతకవన్న ఒకే ఒక్క కారణంతో తనింత త్యాగం చేసిందమ్మా. కాని ఇంత త్యాగం చేసిన ఈ జీవన మాత్రం ఏం చేసింది? అడుగడుక్కి కుట్టీని బాధపెడుతూనే ఉంది. ఈ విషయం ఈ ఇందమ్మగారికి కూడా తెలుసు. కాని తను కూడా మీ దగ్గర నిజాన్ని బయటపెట్టకుండా ఎప్పుడూ కుట్టీని అనాథ అంటూనే ఉంది. ఎప్పుడూ అనుకునేవాడిని, ఇలాంటి ఆవిడకి కనీసం ఆ శివయ్య నోరు పడిపోయేలా కూడా ఎప్పుడూ అనుకోవడం లేదేంటి?
పాపులకి ఎప్పుడూ ఆ శివయ్య శిక్ష వేస్తాడు అంటారు కదా, మరి ఇలాంటి వ్యక్తులకి ఎందుకు శిక్ష పడడం లేదు? ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఎందుకు ఆ శివయ్య ఈవిడి మీద తన మూడో కన్ను విశ్వరూపాన్ని చూపించడం లేదు అని ఎన్నోసార్లు అనుకున్నాను. ఎప్పుడూ ఏ తప్పు చేయని కుట్టీకి మాత్రమే ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నాడని ఎన్నోసార్లు అనుకున్నానమ్మా. ఆ శివయ్య ఇన్ని రోజులకి నీకు నిజం తెలిసేలా చేసి నిన్ను నీ బిడ్డని ఒకటి చేశాడు. ఇంకిప్పుడు ఎలాంటి ప్రాణగండం లేదు అంటూ ఇక పూజారి తాతయితే చెప్పంగానే జ్యోతి అయితే ఆనందిని దగ్గరికైతే తీసుకుంటుంది. కుట్టి, నీలాంటి కూతుర్ని కనలేకపోయానే. నీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న కూతురు నాకెందుకు పుట్టలేదు అని ఎన్నోసార్లు బాధపడ్డాను. నా లక్షణాలు కాని ఆయన లక్షణాలు కాని ఈ జీవనలో రాలేదే అని ఎన్నోసార్లు కుమిలిపోయాను. అసలైన నా కన్న కూతురివి నువ్వైనప్పుడు మా లక్షణాలు ఈ జీవనకి ఎందుకు వస్తాయి? ఇన్ని సంవత్సరాలు మహారాణిలా పెరగడమే కాకుండా నా బిడ్డని అనాథ అంటూ ఎన్నో కష్టాలు పాలుచేసింది. ఎంతగానో అవమానించింది. ఇలాంటి జీవనిని మాత్రం నేను క్షమించను అంటూ జ్యోతి అయితే జీవనికి వార్నింగ్ ఇస్తుంది. ఆనందిని అయితే దగ్గరికి తీసుకుని నువ్వు నాకు దూరం అవడానికి వీలులేదు అంటూ చెప్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే బయటకి వచ్చి సూర్యగారికి ఎలాంటి ప్రమాదం లేదు, ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు అంటూ చెప్పడంతో జ్యోతి అలాగే ఆనంది ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.